హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై డైరీ ఛానల్. ఈరోజు మనం అయితే రీక్రోనస్ తీసిన ద మమ్మీ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే అది చెప్పాలంటే ముందుగా మూవీస్లో ప్రతి మూవీకి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఈ మూవీకి మేజర్గా ఉన్న నెగిటివ్ ఏంటంటే వేరే ద మమ్మీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ 1991లో లేకపోతే 1999లో తీసిన ద మమ్మీ ఫ్రాంచైజ్ ఉంది కదా, ఆ ఈజిప్టు, ఆ గుండు హీరోయిన్ అండ్ వాళ్ళ డ్రామా అండ్ వాళ్ళ అడ్వెంచరస్ చేసే పనులు అండ్ ఆ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ అవ్వచ్చు. సో అలా ఊహించుకొని అయితే నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. కానీ ఎందుకు ద మమ్మీ అని పేరు పెట్టారో నాకు అర్థం కాలేదు. సో అది మేజర్. సో ఎవరైతే ఆ ఫ్రాంచైజీలు బాగా నచ్చి నా మమ్మీ మూవీ అలా ఉంటుందేమో అనుకుని వస్తారో వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో నేను ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యానో వాళ్ళు అవుతారు. వెన్ కమ్స్ టు పాజిటివ్ సైడ్కి వచ్చేటప్పటికి ఇది ఒక యూనిక్ స్టాండ్ అలోన్ మూవీ అనమాట. ద మమ్మీకి దానికి సంబంధం లేదు, పేరు ఒకటే పెట్టారు కానీ మిగతాది మొత్తం చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఈ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఒక చిన్న పాప కెటి అనే పాప మిస్ అయిపోద్ది ఒక చిన్న ఫ్యామిలీలో నుంచి. 8 ఏళ్ళ తర్వాత ఆ పాప అయితే మళ్ళీ దొరకడం జరుగుతుంది. సో ఆ పాప ఎలా మిస్ అయిపోయింది, దొరికిన తర్వాత నుంచి కొన్ని వెరైటీగా వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ పాపకి ఏం చేశారు, ఏం జరిగింది ఎక్కువ ఇస్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీనిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే కొన్ని దగ్గర అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఒక డైరెక్టర్ యొక్క బ్రిలియన్స్ అయితే ప్రతి ఒక్క సీన్లో అయితే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అండ్ అతను వాడిన కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, అవి ఎప్పుడైతే ఒక మూమెంట్ జరగబోతుంది అని మనకి ముందుగానే హింట్ ఇవ్వడానికి కొన్ని ఫ్రేమ్స్ వాడుకున్నాడు. ప్రతిసారి అదే ఫ్రేమ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకు ముందే వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అని. సో అవి బాగున్నాయి. అండ్ మెయిన్ పార్ట్ ఏంటి మ్యూజిక్. అసలు ఆ బీజిఎంలు, ఆ స్కేరీ జంపులు ఒక్కొక్కటి అయితే చాలా ఫీలింగ్ అయితే కలిగించే హర్రర్. అండ్ కొన్ని అయితే అందరూ కొన్ని సెన్సిటివ్ పర్సన్స్ అయితే కొన్ని అవి తీసుకోలేరు, చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే వచ్చింది. ఎవరైతే వెళ్ళలేదో వాడు కూడా వెళ్ళి చూడండి. నేనే డిసప్పాయింట్ అన్నాను కదా, జస్ట్ డిసప్పాయింట్ అయింది జస్ట్ నేమ్ వల్ల మాత్రమే, సినిమా మొత్తం వల్ల కాదు. సో సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం టికెట్ ఇచ్చిన డబ్బులకైతే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో ఎవరైతే వెళ్ళలేదో వీళ్ళు చూడండి, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో కొన్ని అయితే చాలా మనం ఇంటెన్స్ చేస్తాయి. ఒక సీన్ ఉంటుంది, ఆ నెయిల్ కటింగ్ సీన్ అని. ఏం జరగదో నేను చెప్పను. ఆ నెయిల్ కటింగ్ సీన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సంథింగ్ ఎల్స్ జరగద్ది. అదైతే సూపర్ ఉంటుంది. అండ్ మధ్యలో కొన్ని కామెడీ కూడా ఉంటుంది, అది కూడా భలే పండింది. సో ఇలాంటి మూవీస్ కొత్త టెంప్లెట్లో సేమ్ యాజ్ కాంజరింగ్ అలానే ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం ఒక కొత్త టెంప్లెట్ అయితే తీసుకువచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్తో మై డైరీస్ మీ ముందు ఉంటుంది. స్టే ట్యూన్, ఐ విల్ బి బ్యాక్ సూన్.